హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో 2 రకాల వడియాలను కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో అందరూ రకరకాలుగా వడియాలు పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఒక్కసారి కరెక్ట్ కొలతలతో నేను చూపించే విధంగా బొంబాయి రవ్వ వడియాలను, అలానే సగ్గుబియ్యం వడియాలను పెట్టి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇలా వడియాలను పెట్టుకొని పప్పుచారు, సాంబారు, రసం ఇలాంటి వాటిల్లోకి వేయించుకొని తినచ్చు. అలానే మనం ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్లోకైనా వేయించుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ 2 రకాల వడియాలను ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం బొంబాయి రవ్వ వడియాల కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. పల్చటి గిన్నె అనేది అస్సలు పెట్టుకోకూడదు, రవ్వ అనేది మాడిపోతుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి నీళ్ళని, రవ్వని. మీ దగ్గర లోట అయినా గిన్నె అయినా దేంతోనైనా రవ్వని నీళ్ళని ఒకే దాంతో కొలుచుకోవాలి. ఇలా నేను ఈ గ్లాస్తో ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 గ్లాసు బొంబాయి రవ్వకి 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నానండి. ఇలా 8 గ్లాసు నీళ్లు కనుక పోసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది. వడియాలు పెట్టడానికి కూడా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు, ఎక్కడ ఉండలనేది లేకుండా ఉంటుంది. అలానే మనం తీసుకునే గిన్నె అనేది కూడా బాగా మందంగా ఉండాలండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది, అలానే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 8 గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నా అంటే తొందరగానే నీళ్లు మరుగుతాయండి. చూడండి, ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకి నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్నాక ఉప్పు కరిగేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. వడియాలు ఎండిన తర్వాత మనకు ఉప్పు అనేది ఎక్కువగా వేసుకుంటే ఉప్పు బాగా ఎక్కువగా అయిపోతుంది. అందుకని మనం కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. ఉప్పు అంతా కరిగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు అనేవి మరుగుతున్నాయిగా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం ఏ గ్లాస్తోనైతే నీళ్ళని కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఇలా నిదానంగా పల్చగా కొద్దిగా పోసుకుంటూ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. గరిటెతో ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలండి, లేకపోతే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. మనం ఎంత బాగా పల్చగా పోసుకుంటూ రవ్వని కలుపుకుంటామో రవ్వ కూడా అంత చక్కగా ఉడుకుతుంది. అలాని తొందరగా అయిపోవాలని గ్లాస్ రవ్వ అంతా పోసేసి కలుపుకున్నాం అంటే మనకు ఉండలుగా అయిపోతుందండి, అస్సలు ఉడకదు, వడియాలు అనేవి సరిగ్గా రావు. ఇలా మొత్తం రవ్వని నిదానంగా కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి. మనం మధ్యలో ఆపేసేసామనుకుంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టేసేస్తుంది. చూడండి, ఇప్పుడిప్పుడే రవ్వ ఉడుకుతూ ఉంది కదా. ఇలా ఎసరు పెట్టి రవ్వ పోసుకుంటే కనుక మనకి ఎక్కడ ఉండలు కూడా రాదు, రవ్వ అనేది బాగా ఉడికిపోతుందండి. చూడండి, ఇంకా దగ్గరగా అయింది కదా. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం కొంచెం చేతితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా చేతికి అంటుకుంటూ ఉండాలండి. ఇక్కడ నాకైతే కొంచెం అంటుకుంటుంది లైట్గా. ఇంకాస్త ఉడికితే ఇంకాస్త జిగురు అనేది వస్తుంది. మనకి వడియాలు పెట్టుకోవడానికి ఆ జిగురే ముఖ్యమండి. చూడండి, బుడగలుగా బాగా ఉడుకుతూ ఉంది కదా. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తే చాలా బాగా ఉడుకుతుందండి. రవ్వ ఎక్కడ కూడా అడుగంటదు. మనకి రవ్వ అంతా బాగా ఉడికి వడియాల పిండి కూడా కొంచెం చిక్కగా అయింది కదండి. ఇప్పుడు చేతితో పట్టుకుంటే మనకి పిండి కూడా బాగా జిగురుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ముందే దంచి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అలానే 1 స్పూన్ ఇందులోని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక చిల్లీ ఫ్లేక్స్ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే మరొక స్పూనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. నువ్వులు వేసేసుకున్నాక మనం వేసుకున్న నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ అంతా ఒకసారి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిర్చి పేస్టులో అల్లం కూడా వేసుకుంటూ ఉంటారండి. అదైతే నేను వేయలేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లమైనా దంచి వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో చివరిగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్నాక ఇప్పుడు జీలకర్ర కూడా ఈ రవ్వలో అంతా కలిసేలా కలుపుకోవాలండి. మనం ముందే కనుక జీలకర్ర వేసుకుంటే జీలకర్ర అంతా కలిసిపోయి మనకి రంగు అనేది మారిపోతుంది. ఇలా చివరిగా వేసుకుంటే చక్కగా వడియాలు అనేవి తెల్లగా వస్తాయి.
ఈ వేడికే జీలకర్ర అంతా కలిసిపోతుందండి. ఇలా జీలకర్ర కూడా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకొని 50% వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ పిండి చల్లారిన తర్వాత చూడండి మనకి పిండి అనేది చిక్కగా అయింది. అలానే పిండి అనేది కూడా దగ్గరగా అయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండిలో కొత్తిమీర వేసేసుకున్నాం కదండి. ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందే ఉడికేటప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకుంటే కొత్తిమీర అంతా రంగు మారిపోతుంది. వడియాలు పెట్టాక అస్సలు బాగోదు. ఇలా చివరిగా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే రంగు అనేది అస్సలు మారదండి. ఇలా కొత్తిమీర కూడా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని వడియాలు పెట్టేసేసుకుందాము. నేనైతే ఈ వడియాలని ఎండలోనే పెట్టేసేసుకుంటున్నానండి. ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టేసేసుకుంటున్నా. మీ దగ్గర కనుక పాలిథిన్ కవర్ లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని తడిపి ఆ క్లాత్ మీదైనా పెట్టేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని లైట్గా ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసామంటే సరిపోతుందండి. చక్కగా పల్చగా వస్తాయి, ఎక్కడ మందంగా కూడా ఉండవు. మీరు కనుక క్లాత్ మీద పెట్టుకునే వాళ్ళైతే కొంచెం ఎండలో పెట్టేసేసుకోండి, సాయంత్రానికల్లా ఆరిపోతాయి. ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టేసేసుకుంటే ఫ్యాన్ కింద ఈజీగా ఆరిపోతాయి. చూడండి ఇలా కొద్దిగా పిండిని వేసుకొని రౌండ్గా ప్రెస్ చేసేసామంటే చక్కగా రౌండ్గా వడియాలు ఈజీగా వచ్చేసేస్తాయి. ఇలానే మొత్తం పిండితో మిగతా వడియాలన్నింటినీ పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం వడియాల్ని పెట్టేసేసుకొని సాయంత్రం దాకా ఎండనివ్వాలండి. సాయంత్రానికల్లా చక్కగా అన్ని వడియాలు బాగా ఎండిపోయినాయండి. ఎక్కడా పిండి అనేది లేదు, చక్కగా ఎండిపోయినాయి. పల్చగా కూడా ఎండిపోయినాయి, మందంగా కూడా ఎక్కడా లేవు. చూడండి ఒక్కొక్క వడియం తీసి చూపిస్తున్నా, చాలా పల్చగా వచ్చినాయి కదా వడియాలు. అలానే ఈజీగా కూడా మనం తీసేసుకోవచ్చు, గట్టిగా లాగకుండా ఇలా తీస్తే వచ్చేస్తున్నాయండి వడియాలు, అంత బాగా ఎండిపోయినాయి. కొన్ని వడియాలైతే మనం తీయకుండానే వాటంతట అవే విడిగా వచ్చేసినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ వడియాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేయించుకొని చూద్దాము. ఈ వడియాలు వేయించుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చూడండి ఒక్కొక్క వడియం వేసేసుకొని వేయించుకుంటే చాలా చక్కగా వేగినాయి కదండి, పువ్వుల్లాగా బాగా తెల్లగా కూడా వచ్చినాయి. మనకి ఈ వడియాలు వేయించుకోవడానికి కూడా ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. నూనె అనేది అస్సలు పీల్చదు. పల్చగా ఉన్నా కూడా కొన్ని వడియాలు అనేవి నూనె పీలుస్తాయి కదా, ఈ వడియాలు అనేవి నూనె అస్సలు పీల్చదు. ఇలానే మనకు కావాల్సినన్ని వడియాలు వేయించేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో కరెక్ట్ కొలతలతో చేశారంటే వడియాలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇలా పట్టుకుంటే విరిగిపోయేట్లుగా ఉంటాయి, అంత బాగా వస్తాయి. చాలా పల్చగా కూడా వచ్చినాయి కదండి. అలానే ఈ బొంబాయి రవ్వ వడియాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం సగ్గుబియ్యం వడియాలను ఎలా పెట్టాలో చూద్దాము. సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు మనం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను చూపించే విధంగా ఈ గ్లాస్తో సగ్గుబియ్యం కొలుచుకుంటున్నానండి. మనం సగ్గుబియ్యాన్ని నీళ్ళని ఈ గ్లాస్తోనే కొలుచుకోవాలి. గిన్నెతోనైనా గ్లాస్తోనైనా దేనితోనైనా కొలుచుకోవాలండి. ఇలా గ్లాస్ నిండా సగ్గుబియ్యం పోసేసుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం బౌల్లోకి వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 1-2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. నేను ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంలో 2 రకాలు ఉంటాయిగా, సన్నవి లావువి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యమే తీసుకున్నాను. వడియాలకైతే ఈ సగ్గుబియ్యం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ముందు రోజు నైటే నానబెట్టుకోలేనప్పుడు సగ్గుబియ్యాన్ని కనీసం 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కడిగేసేసుకున్నాక నేను ఇందాక ఏ గ్లాస్తోనైతే సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళను పోసేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మూత పెట్టేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని మరుసటి రోజు ఉదయం నేను చూపిస్తున్నానండి. మరుసటి రోజు ఉదయానికల్లా చక్కగా నానిపోయినాయి, ఎక్కడ వాటర్ అనేది లేదు, బాగా నానిపోయినాయి. మీకు సగ్గుబియ్యం నానాయో లేదో అని తెలుసుకోవడానికి ఒక సగ్గుబియ్యం తీసేసుకొని ఇలా చేత్తో నలిపారంటే మెత్తగా అయిపోతుంది, అంటే నానిపోయినట్టు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవడం కోసం మనం ఒక వెడల్పాటి మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. ఇలా గిన్నెని తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తోనైతే సగ్గుబియ్యం కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 7 గ్లాసుల నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. మనం 1 గ్లాస్ నానబెట్టుకోవడానికి పోసుకున్నాము, అలానే ఇప్పుడు గిన్నెలో 6 గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాము. ఇప్పుడు ఇలా 6 గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు మనం ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. ఇలా 10 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే పచ్చిమిర్చితో పాటు ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకి నీళ్ళు అనేవి కూడా మరుగుతున్నాయో లేదో చూద్దాము. నీళ్ళు అనేవి
ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మనం ఇలా మరుగుతూ ఉన్నప్పుడే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం మొత్తం వాటర్లో వేసేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడికి జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడిగంటిపోతుంది. చూడండి ఇప్పుడిప్పుడే సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా మారుతున్నాయి కదా, ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. బాగా జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ని ఇలా చేతితో పట్టుకుంటే జిగురుగా అంటుకోవాలండి. ఇంకా జిగురు అనేది రాలేదు, ఇంకా కాస్త బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం తెల్లగా ఉంటాయి కదండి, ఈ సగ్గుబియ్యం బాగా ఉడికి వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయినాయి కదా, కరెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొంతమంది అయితే సగ్గుబియ్యం వడియాల్లో బొంబాయి రవ్వ వేసుకోరండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకుంటే మనకి వడియాలు అనేవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. రవ్వని కొద్దిగా పోసుకుంటూ ఈ రవ్వంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ అనేది ఉండలేకుండా చూసుకోవాలండి. రవ్వ వేసుకున్నాక ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 4 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత చూడండి మనకి రవ్వ అంతా చక్కగా ఉడికిపోయింది కదా, సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. ఇలా బాగా ఇప్పుడిప్పుడే కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కొంతమంది అయితే అల్లం పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ వేసుకుంటారు. కొంతమంది అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారండి. మీకు ఏది ఇష్టమైతే అది వేసేసుకోవచ్చు. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు అనేది మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే మనకి వడియాలు అనేవి బాగా తెల్లగా వస్తాయండి. మనం ఎసరు తెల్లేటప్పుడే కొంతమంది వేసేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల మనకి వడియాలు అనేవి రంగు మారిపోతాయి. ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఇవి ఎండిపోయిన తర్వాత వడియాలు అనేవి మనకి ఉప్పుగా ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఉప్పు అంతా కలుపుకున్నాక దీన్ని బాగా చల్లారనివ్వాలండి. వేడిగా పెట్టేసేసుకుంటే వడియాలు అనేవి విరిగిపోతాయి. బాగా చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. చూడండి ఇది బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా, బాగా గట్టిగా అయింది కదా, దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుందాం. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీదే పెట్టేసేసుకుంటున్నానండి. మీకు కావాలంటే క్లాత్ మీదైనా పెట్టేసేసుకోవచ్చు. క్లాత్ మీద కనుక పెట్టుకుంటే వడియాలు అనేవి సరిగ్గా రావు. మనం వెనకాల వైపు నీళ్లు జల్లి మనం తీసుకోవాలి. 2 రోజుల పాటు వడియాలను ఎండలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా కవర్ మీద పెట్టేసేసుకుంటే మనకి సాయంత్రానికల్లా వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయండి. కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు కావాల్సినంత షేప్లో పెట్టేసేసుకోవటమే. ఇలానే అన్ని వడియాల్ని మనకు కావాల్సినంత సైజులో పిండి మొత్తం పెట్టేసేసుకోవటమే. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇలా అన్ని వడియాలు పెట్టేసేసుకున్నాక సాయంత్రం దాకా బాగా ఎండనివ్వాలి. చూడండి సాయంత్రానికల్లా సగ్గుబియ్యం వడియాలు బాగా ఎండిపోయినాయి. 2 రోజుల పాటు ఎండనవసరం లేదు, సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోయినాయి. వాటంతట అవే వచ్చేస్తున్నాయి, మనం తీయనవసరం లేదు, అంత బాగా ఎండిపోయినాయండి. వడియాలు కూడా తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. కొన్ని వడియాలు అయితే నాకు వాటంతట అవే విడిపోయినాయి. చూడండి చాలా పల్చగా కూడా వచ్చినాయి, ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి కదా. సాయంత్రానికల్లా ఇలా బాగా ఎండిన తర్వాత ఈ వడియాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఈ వడియాలను నేను మీకు వేయించి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క వడియం వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా కనుక వడియాలు పెట్టేసేసుకున్నారంటే సంవత్సరం పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వడియాలను వేయించుకొని తినేసేయచ్చు, అంత బాగా వస్తాయి. చూడండి సగ్గుబియ్యం వడి ఎంత బాగా వేగిందో, మనకి అక్కడక్కడ సగ్గుబియ్యం కనబడదు, చాలా బాగా వచ్చినాయండి, తెల్లగా పువ్వుల్లాగా వచ్చినాయి. ఇలా మనకు కావాల్సిన వడియాలు చాలా ఈజీగా వేయించేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే అన్నం, పప్పు, చారు ఇలాంటి వాటిలోకి నంచుకొని తినచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా వేయించుకొని తినచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా ఈ 2 రకాల వడియాలను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. అలానే చాలా సింపుల్గా ఈజీగా కరెక్ట్ కొలతలతో ఈ 2 రకాల వడియాల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.